హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్ అండి. నేను ఈరోజు బెండకాయ పులుసు కూర చూపిస్తానండి. ఇదిగోనండి బెండకాయలు. నేను పావు కిలో తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోవాలండి. మరీ వేపుళ్ళ సన్నగా తరుక్కోకూడదు, కొంచెం ఇలా పెద్దగా తరుక్కోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలు చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, చింతపండు పెద్ద ఉసిరికాయ అంత చింతపండు తీసుకుని, ఇదిగో చూసారా, ఇంతే చింతపండు, ఈ కూరకి ఇదే పడుతుందండి. తీసుకుని కాసిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇది కొంచెం నానిన తర్వాత పులుసు చెల్లా చేసుకుని అప్పుడు కూర చేసుకోవాలండి. ఇది నానిన తర్వాత చూపిస్తానండి. ఈ కూర చాలా బాగుంటుందండి. బెండకాయ తెలివికి అన్నిటికీ మంచిదంటారు. మా చిన్నప్పుడు చెప్పేవారండి, లెక్కలు బాగా వస్తాయి బెండకాయ తింటే, తినండి తినండి అనేవారు. అందుకని ఈ కూర తరచూ చేస్తూ ఉండేదండి మా అమ్మ. ఫ్రై అని, పులుసు అని, కూర అని ఇవన్నీ చేస్తూ ఉండేది. సరే, ఇవాళ పులుసు కూర చేద్దామని నేను ఇది మొదలు పెట్టాను అనమాట అండి. ఇది నానాక చూద్దామండి కూర అంతా ఎలా చేయాలి. చింతపండు నానిపోయింది. ఇగో ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మూకుళ్ళో ముందు ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇదిగోనండి ఇలాగా మూకుళ్ళో బెండకాయ వేసేసాను, పచ్చిమిర్చి వేసేసాను, కరివేపాకు వేసేసాను, చింతపండు పులుసు పీసుకుని ఉన్నది ఉంది కదండి, అది కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా పసుపు, కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని పెట్టుకోవాలి. ఒక మూత వేసేసుకుందామండి. మూత వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల్లో కూర అంతా మగ్గిపోతుందండి. చక్కగా మరీ మెత్తగా అయిపోకూడదండి, కొంచెం ఉడకనట్టుగా, అంటే కొంచెం తినగల దాంట్లో ఉంటే సరిపోతుందండి. అప్పుడు తీసి పోపు పెట్టుకోవాలండి. ఈ బెండకాయ కూర చాలా బాగుంటుందండి. పులుసు కూర పుల్లగా కారం కారంగా, మీకు సరిపడా పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను 2 వేసానండి. చాలా కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకని 2 వేసాను. మీకు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇది మగ్గిన తర్వాత చూద్దామండి. 10 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అది ఉడికిపోతుంది. అప్పుడు పోపు పెట్టుకుందామండి. చూద్దామండి బెండకాయ ఎంతవరకు ఉడికిందో. మూత తీసి ఉడికిపోయిందండి. అదిగో వాసన గుమగుమలాడుతుందండి. అప్పుడే చింతపండు, ఉప్పు అన్నీ వేసేసాం కదండి, పచ్చిమిర్చి అన్నీను. ఇదిగోనండి, ఇగో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనం పట్టుకెళ్ళి చిల్లుల దాంట్లో పోసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇలా ఉడకాలన్నమాట అండి. ఇలా ఉందా, ఇదిగోనండి. ఇప్పుడు చూడండి, ఇగో అలా మెత్తగా అలా అవ్వాలన్నమాట అండి. అలా అయితే ఉడికిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు ఇది మనం చిల్లుల దాంట్లో వేసుకుందాం. ఇదంతా చిల్లులు దాంట్లో వేసిన తర్వాత ఈ నీరు అంతా కొద్దిగానే ఉంటుందండి. ఆ నీరు పోయిన తర్వాత అప్పుడు దాన్ని పోపెట్టుకోవాలండి. నీరు పోయాక చూపిస్తానండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇలా అంతా నీరంతా ఓడిపోయింది. ఇగో పొడి పొడి ఆడిపోతున్నాయి ఇవి. అయిగోనండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. అగో స్టవ్ అంటించాను, మూకుడు పెట్టాను. ఇదిగోనండి నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకోవాలండి. కొంచెం వేగాలి. మనం కూరలోనే ఇందులో అన్నీ వేసేసాం కదండి. ఉప్పు, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఇందులో ఏం వేయక్కలేదు. ఇదిగో 2 ఎండుమిర్చి వేసానండి. 2 ముక్కలు వేసాను. ఇదిగో పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ కూర అంతా వేసేద్దామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా
జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూను జీరా ధనియా పౌడర్ అండి. మా దగ్గర కొంచెం పోపు కారాలు ఉంటాయండి, ఇలా ఆడి పెట్టుకుంటాం మేము. అన్నీ కలిపి వేస్తుంది ఈ పోపు కారం అంటాం, అది కొంచెం వేస్తున్నానండి. మీరు ఇది లేదనుకోండి ఎర్రకారం వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. ఎందుకంటే పోపు అంతా వేసాం కాబట్టి మీరు కొంచెం ఎర్రకారం వేసుకోవచ్చండి. అది మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఊరికి కమ్మగా ఉంటుందని ఆ పొడి కొంచెం వేసాను నేను, అంతే. ఇదిగోనండి అయిపోయింది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. శుభ్రంగా డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి కూర చేసుకు తినచ్చండి, బాగుంటుంది. వాళ్ళకి సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి. బాయిల్ చేసిన బెండకాయ కాబట్టి ఇది తినచ్చండి, చాలా బాగుంటుందండి కూర. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కూర. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఉల్లి వెల్లుల్లి వాడట్లేదండి, ఎందుకంటే వసంత నవరాత్రులు కదా, ఈ వారం ఎందుకు వాడడం అని చెప్పేసి నేను అవి లేకుండానే చేస్తున్నాను. అందుకే మీకు అవే చూపిస్తున్నాను నేను. 17వ తారీఖు దాకా ఉంది కదండి, అందుకని అప్పటిదాకా నేను వాడకూడదు అనుకుని వాడట్లేదండి. ఫోన్లో ఏం పోయింది, ఒక వారం రోజులే కదా అని చెప్పేసి అందుకని మీకు అవే చూపిస్తున్నాను నేను. చాలా ఘాటుగా ఉందండి, బాగుంటుందండి కూర. అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోనండి కూర అంతా రెడీ అయిపోయింది. బెండకాయ పులుసు కూర. ఎవరో వంకాయ కూరకి ఒకళ్ళు పులుసు కూర అన్నారు, పులుసు లేదేంటి అని అడిగారండి. ఇలా పులుసు కూరలో పులుసులు ఉండవండి. ఇలా చింతపండు రసం పులుసు పిసుకు పోసుకునే దాన్ని పులుసు కూర అంటారండి. ఇదేనండి, ఇదిగోనండి వేడివేడి బెండకాయ కూర అండి, పులుసు కూర. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ కూర నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.